నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వనిత. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. స్త్రీల జీవన ప్రమాణం పురుషుల కంటే ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఎక్కువ కాలం జీవించడమే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది అసలు వాస్తవం. జీవన ప్రమాణం పెరిగినా అంకమ సమయంలో ఆరోగ్య సమస్యలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఆరోగ్యం కోసం ఆలోచించే అమ్మ ఆరోగ్యం గురించి ఏ రోజైనా ఆలోచించారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటిని మన బాగోగులను చూసుకునే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పుడైనా అడిగామా? అందరికీ కంటికి ఎంతో ఆరోగ్యంగా యాక్టివ్గా కనిపించే అమ్మ మనకి తెలియని అనారోగ్య సమస్యలతో జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇది కేవలం ఒక మహిళ సమస్య కాదు, దేశంలోని ప్రతి మహిళ సమస్య. దేశంలో పురుషుల కంటే మహిళలే అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నారని తెలిపింది ఓ అధ్యయనం. ఇంతకీ మహిళలు ఎందుకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? ఎక్కువ కాలం బ్రతకడం అంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండటమేనా? మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నా ఆ అదనపు సంవత్సరాలను అనారోగ్యంతోనే గడుపుతున్నారనే విషయాన్ని తెలిపింది లాన్సెట్ అధ్యయనం. ప్రపంచవ్యాప్తంగా మహిళలు నొప్పులు, మానసిక ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారని నివేదికలో పేర్కొంది. మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు, కానీ ఆ జీవితం అంతా ఆరోగ్యంగా ఉండటం లేదు. ఈ విషయాన్ని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచంలోని 204 దేశాల్లోని వివిధ ప్రాంతాలలో పరిశోధనలు చేసి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలో మహిళలు అనేక దీర్ఘకాలిక, ప్రాణాంతకం కాని వ్యాధుల భారాన్ని మోస్తున్నారని తెలిపింది. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఇక పురుషుల గుండె జబ్బులు, ప్రమాదాలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల కారణంగా ముందుగానే మరణించడానికి ఎక్కువ అవకాశం ఉందని, మహిళలు మాత్రం నొప్పులు, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారని తెలిపింది లాన్సెట్. ఉద్యోగం అనేది ఈ కాలంలో భార్యాభర్త ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం సవ్యంగా సాగుతుంది. ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఒక పర్ఫెక్షన్ అనేది ఆ కుటుంబంలో వస్తుంది. నిజమే, దానికోసం ఇద్దరు కష్టపడాలి, కరెక్టే. ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు, బండికి 2 చక్రాలు భార్యాభర్త, వాళ్ళు సరిగ్గా ఉంటేనే ఆ సంసారం అనే బండి సవ్యంగా సాగుతుంది. నిజంగానే అది కరెక్టే. కానీ ఆడవాళ్ళు ప్రస్తుతం ఇంత బిజీ లైఫ్లో పనిలో చాలా బిజీ అయిపోతూ, అటు ఇల్లు చూసుకుంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, అటు ఉద్యోగంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు చాలా రకాలైన జబ్బులు ఆడవాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? దీనికి కారణం ఆడవాళ్ళల్లో ఉన్న ఒక రకమైన సెన్సిటివిటీ, వాళ్ళకి ఉండే సిన్సియారిటీ. వాళ్ళు ఏంటంటే పనిలో మాట పడడం ఇష్టపడక ఆ కష్టపడి పని చేస్తూ 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 వాళ్ళ తిన్నారా లేదా, ఆ రోజుకి కావాల్సిన పోషక పదార్థాలు కొంచెమన్నా శరీరానికి అందించారా లేదా ఆలోచించడం మానేశారు. దీనివల్లనే చిన్న వయసులోనే పెద్ద వయసులో రావాల్సిన జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు. ఒక చిన్న సలహా పెద్దదానిగా నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మన శరీరం పొద్దున్నుంచి రాత్రి వరకు అలసిపోయి పడుకున్నాక సైంటిఫిక్గా చూసుకుంటే బాడీ తన్ని తాను రిపేర్ చేసుకోవడం మొదలెడుతుంది. అట్లా రిపేర్ చేసుకున్నప్పుడు చాలా టాక్సిన్స్ బాడీలో బయటపడతాయి. ఈ బయటపడ్డ టాక్సిన్స్ని మన బాడీలోంచి బయటికి తీసేయాలంటే పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళు తాగడం చాలా మంచిది. కనీసం ఒక చెంబుడు వేడి నీళ్ళు తాగితే ఆ నీళ్లు ఒంట్లోని
ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని బయటికి తరిమిస్తుంది. ఇది కాకుండా కావాల్సిన ప్రోటీన్స్, కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఎంతెంత రీతిలో కావాలో అవి మాత్రం తప్పకుండా శరీరానికి అందించాలి. పళ్ళు ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో తింటూ, ఏ టైంకి ఎంత బిజీగా ఉన్నా సరే టైంకి తింటూ, కనీసం 6-7 గంటల నిద్రపోతూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే స్త్రీ ముందు ముందు భవిష్యత్తు తరాలకి మంచి బాట వేయగలుగుతుంది. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఆరోగ్యం చూసుకోండి. ఏ చిన్న తేడా శరీరంలో వచ్చినా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి, మంచి వైద్యం చేయించుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఏ మాత్రం అనుమానం ఉన్నా తప్పకుండా డాక్టర్ గారి సలహాలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగా పనిచేయగలరు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అనారోగ్యంతో ఉంటే మనం చేసే పనులలో సహం మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి నా విన్నపం, పనిచేస్తున్న ప్రతి ఆడవాళ్ళకి ఏంటంటే జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని రక్షించండి. మిమ్మల్ని మీరు రక్షించుకుంటే తర్వాత మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఈ డైలాగ్ అందరికీ తెలిసిందే. కానీ వాస్తవ పరిస్థితుల్లో అమ్మే వెనుకబడింది. తనకంటూ సొంత జీవితం లేకుండా నిరంతరం మన కోసం కష్టపడే అమ్మ ఆరోగ్య విషయంలో వెనుకబడింది. ఎక్కువ కాలం బ్రతుకుతుందే కానీ అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి. తన అనారోగ్య సమస్యలను కుటుంబీకులతో చెప్పకుండా పంటి కింద దిగబట్టి తన జీవితంతో ముందుకు సాగుతుంది. తాజాగా విడుదలైన అధ్యయనాలు ఇవే అంశాలను ధృవీకరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పురుషుల సగటు ఆయుష్ 71 సంవత్సరాలు కాగా మహిళలది 76 సంవత్సరాలు. అయితే ఆరోగ్యంగా గడిపే జీవిత కాలాన్ని పరిశీలిస్తే పురుషుల సగటున 62 సంవత్సరాలు, మహిళలు 64 సంవత్సరాలు మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ అనారోగ్యం, డిజబిలిటీ వంటి వాటితో గడిపే కాలంలో మాత్రం మహిళలే ముందున్నారు. పురుషులు సగటున 9 సంవత్సరాలు అనారోగ్యంతో గడిపితే మహిళలు దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు అనారోగ్య సమస్యలతో కాలం గడుపుతున్నారు. Actually, I think God has only made women like that. They are more of caregivers than caretakers. So they don't focus on themselves. It's not like they don't have time. You'll have half an hour in a day for sure. But at that time also you're only thinking about what to do for others. You might as well do for yourself. There was a workshop I attended. In that one person said, if you have apples, you can't give oranges. So if you are not happy, you cannot spread happiness. So first care for yourself. If you are happy and healthy, then you can do something for them. So we should adopt that approach. మహిళల ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమస్యల్లో వెన్నునొప్పి, మెడనొప్పి మొదటి స్థానంలో ఉండగా గైనకాలజీ, డిప్రెషన్, మైగ్రేన్, డిమోన్షియా, బోన్ పెయిన్ సంబంధించిన వ్యాధులు మహిళల ఆరోగ్య సంవత్సరాలను తగ్గిస్తున్న ప్రధాన కారణాలుగా గుర్తించారు. ముఖ్యంగా లోయర్ బ్యాక్ పెయిన్ ప్రపంచవ్యాప్తంగా మహిళలను అత్యధికంగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యగా మారింది. To healthy, of course, take care of yourself, and why they live longer is I feel they want to keep giving till they are there. There were 2 women I met in my life journey whose husbands were ill, and it's surprising that in Indian culture normally women pray that they should go first, they should pass away first, suhagan marna chahiye and all. But these women whose husbands were ill would say, let them go, because otherwise if I go, who will take care of him? So we are so worried about our other people that we don't want to die. Probably हमारी इच्छा ही नहीं होती है. మానసిక ఆరోగ్య సమస్యలు, బాడీ పెయిన్ సంబంధించిన వ్యాధులు బాలికలకు యుక్త వయసు నుంచి ప్రారంభమై పెద్దయ్యే వరకు కొనసాగుతున్నాయి.
మహిళల్లో ఈ పరిస్థితికి హార్మోన్ల ప్రభావం, ఆటో ఇమ్యూన్ వ్యాధుల పట్ల అధిక ప్రభావం ఒక కారణమైతే కుటుంబ బాధ్యతలు, సంరక్షణ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు కూడా మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. Basically, women are very good with expressing their emotions. They don't keep it to themselves. And women, even suppose they have tragedy in their life, they are very good to pick up the threads of life and live on. Now, what happens is, why do women tend to sort of neglect themselves is because they are so busy focusing on others. You know, on the family, on the in-laws, on the children, on the husband. So, in that process, sometimes they don't get their tests done, their analysis done, and they may suffer. But today's woman, I feel, is very different because we have health packages designed for women. We have testing packages, investigations designed for women. So women are going ahead and checking out their health status, and every woman from our community gathering, they're all so very particular. We keep asking each other, did you get your test done? Is your vitamin D fine? Is your vitamin B12? Oh, you're a vegetarian, then you have to get your vitamin B12 done. So today's woman is different, but yes, yesteryear's woman was more focused on looking after others, neglecting their health. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో పురుషులతో పోల్చితే మహిళల ఆయుష్ అధికంగా ఉన్న సగటున 9 ఏళ్లు అనారోగ్య సమస్యలతోనే గడుపుతున్నారు. ఇక భారత్లో మహిళల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో 53.7% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటున్న మహిళలు 20.3%గా ఉండగా, వైద్య ఖర్చుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు 30.9%గా ఉన్నాయి. కనీసం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయని, సమస్యను గుర్తించేలోపే ప్రాణాలు వదులుతున్న వారు కూడా ఉన్నారని నివేదిక చెబుతుంది. మహిళల ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇంట్లో ఆడ మనిషి ఎక్కడైనా కొద్దిగా అయినా అనారోగ్యంతో ఒక్కరోజు మంచం మీద ఉన్నా ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీ ఉద్యోగంలో చూపిస్తున్న సిన్సియారిటీ సంసారంలో, ఆరోగ్యంలో కూడా చూపిస్తూ మీ ఒంటిని శుభ్రం చేసుకొని మీ ఒంటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మీరు చేసే ఉద్యోగాన్ని దాన్ని కూడా చాలా సవ్యంగా నిర్వర్తిస్తారు. పేరు, కీర్తి, డబ్బు మాత్రమే జీవితం కాదు, ఆరోగ్యం కూడా అందులో అన్నిటికంటే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అందరినీ కాపాడండి. మీరే స్త్రీమూర్తులు, దేవతా స్వరూపాలు అంటారు. ఆడది అంటే అమ్మ అందరినీ కాపాడుతూ తనని తాను మర్చిపోతే తర్వాత అవసరమైనప్పుడు తన్ని తను రక్షించుకోవడం అనేది కష్టమవుతుంది. అందుకని తన్ని తాను కాపాడుకుంటూ మిగతా వాళ్ళందరినీ కాపాడుతూ ఆరోగ్యంగా ఉంటూ ఇంట్లోనూ బయట సంతోషాన్ని, చిరునవ్వుల్ని చిందించాలని అనుకుంటూ. మహిళల్లో వచ్చే ప్రధాన సమస్య రక్తహీనత. మన దేశంలో రక్తహీనత కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సరైన ఆహారం అందక మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థలు ఎక్కువగా ప్రెగ్నెన్సీ, డెలివరీ సంబంధిత సర్వీసులపై దృష్టి పెడుతున్నాయని, కానీ మహిళల మొత్తం ఆరోగ్య భారంలో పెద్ద భాగాన్ని మోస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని అంటున్నారు వైద్య నిపుణులు. మహిళల ఆరోగ్య సమస్యలను కేవలం ప్రెగ్నెన్సీ ఇష్యూస్కే పరిమితం చేయకుండా జీవితాంతం ఎదురయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలని సూచిస్తున్నారు. Hi, I'm Rekha Lahuti. My view on this issue is that women, especially during the menopause time, should take very good care because they are, bearing the child, and now the
the womb is changing, the whole structure of your reproductive organs are changing. So they have to be very careful. They have to go show to the gynecologist and take care during this time, the menopausal time, which is very important because that hormonal imbalance gives a lot of problems to the body. And if you address your body at that time, it really helps. Like for me also, I'm thankfully I'm not on that age, but I am also going to do that. So that is most important. And secondly, what happens is that during the the menstrual time, they have to be really taken. The health has to be taken very well because the sanitation issues are there, and because of that, most of the women, their uterus are being removed, and these or they have fibroids in their ovaries because of the menstrual issues. So if that has happened, then obviously if your parts of your body has been removed, then automatically it is going to show to your body. In the later part of your age, you may be living, but what kind of life you have, that depends how good you take care of your menstrual cycle as well as menopause. That's what I think. మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని అనుకున్నా ఆ అదనపు సంవత్సరాలు ఆరోగ్యంగా గడపకపోతే ఎలా? మహిళల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి శారీరక మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది. So during their menstrual cycle or during whenever they have PCODs and all, they should go to the gynecologist and show their everything very properly, get the tests done, and accordingly they should do the recommended lifestyle because it's very, very important. The tampering of women reproductive organs take to their ill health later on in life is what I think. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.